మార్కెట్లో ఉన్న 125cc బైక్స్ లో 10-11 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఇస్తే బజాజ్ వాళ్ళు లాంచ్ చేసిన 125cc సిఎన్జి బండిలో ఎందుకని 2 కేజీల సిఎన్జి ట్యాంక్ అండ్ 2 కేజీల పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారు? బజాజ్ కంపెనీ వాళ్ళు మేజర్ గా దీనికి 2 కారణాలు అయితే చెప్తున్నారు. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి కాస్ట్ అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి లిమిటెడ్ కెపాసిటీ. ఈ బండిలో వాడిన 2 కేజీల సిఎన్జి ట్యాంక్ ని వీళ్ళు హై క్వాలిటీ మెటల్ తో అయితే తయారు చేశారు అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 16 కేజీలు అండ్ దీంట్లో 2 కేజీల సిఎన్జి ఫిల్ చేశాక దీని వెయిట్ వచ్చేసరికి 18 కేజీలు అయిపోతుంది. ఇప్పటికే బండి యొక్క వెయిట్ అనేది 149 కేజీలుగానైతే ఉంది. ఇంకా దీంట్లో ఎక్కువ కెపాసిటీ ఉన్న సిఎన్జి ట్యాంక్ ని కనుక పెడితే దీని వెయిట్ అనేది చాలా పెరిగిపోతుంది. దీని వల్ల రైడ్ ఎర్గోనామిక్స్ చేంజ్ అవుతాయి, మైలేజ్ తగ్గుతుంది అండ్ సేఫ్టీ కన్సర్న్స్ అనేవి పెరుగుతాయి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి కాస్ట్. ఈ హై క్వాలిటీ మెటల్ తో తయారు చేసిన సిఎన్జి సిలిండర్ ని తయారు చేయడానికి వీళ్ళకి చాలా కాస్ట్ అనేది అయింది. ఈ బండిని ₹1,00,000 లోపు లాంచ్ చేయాలంటే ఖచ్చితంగా దీంట్లో వీళ్ళు 2 కేజీల సిఎన్జి ట్యాంక్ యూజ్ చేయాలి. ఈ రెండు కలుపుకొని కంపెనీ వాళ్ళు 330 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు.